బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో సంచలనం రేపిన హిట్ అండ్ రన్ కేసును పోలీసులు ఛేదించారు. 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. A1 గా కొవ్వూరు రిత్విక్ రెడ్డిని, A2 గా వైష్ణవి, A3 గా లోకేశ్వరరావు, A4 గా బుల్లా అభిలాష్, A5 గా అనికేత్ను పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు పట్టుకుంటారో అనే భయంతోనే A1 రిత్విక్ రెడ్డి పారిపోయాడు. ఈ విషయాన్ని ఏసీపీ హరిప్రసాద్ వెల్లడించారు. కారును BHL లో దాచిపెట్టారు ఈ నిందితులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. రిత్విక్ రెడ్డి అమెజాన్లో పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని ఏసీపీ చెప్పారు, పోలీసు అధికారులు చెప్పారు. ఆసిఫ్ ఆఫీస్ను చూస్తాను అని స్నేహితులను తీసుకుని వెళ్ళాడు. రిత్విక్ రెడ్డి అమెజాన్లో పనిచేస్తున్నాడు. తన ఆఫీస్ను చూపిస్తాను అని స్నేహితులను తన కారులో తీసుకువెళ్ళాడు. రిత్విక్ రెడ్డి మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేశాడు. కారులో ఉన్న వారిని కూడా నిందితులుగా చేర్చామని పోలీసులు చెప్తున్నారు. కారు అతి వేగంగా వెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అతి వేగంగా వెళ్తున్న కారు బైక్ పై వెళ్తున్న వారిని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు కనీసం తాము గుద్దిన వ్యక్తిని ఎలా ఉన్నాడు అని పట్టించుకోకుండా కారును అతి వేగంగా దూసుకుని వెళ్ళిపోయారు. BHL లో కారును దాచిపెట్టారు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. కానీ పోలీసులు మాత్రం మొత్తం సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించి ఆ కారులో ఎవరున్నారో అనేది తేల్చారు. రిత్విక్ రెడ్డి మద్యం మత్తులో అతివేగంగా కారును నడపడంతోనే ఆ బైక్ను ఢీకొట్టాడు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలను చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ దృశ్యాలు కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్గా ఉండొచ్చు, మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు, ప్రమాద దృశ్యాలు కాబట్టి. కానీ ప్రమాదానికి సంబంధించిన న్యూస్ని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ దృశ్యాలను టెలికాస్ట్ చేస్తున్నాం. రిత్విక్ రెడ్డి ఫోటోగ్రాఫర్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సిటీలో కార్ చేతిలో ఉంది అంటే ఇక రాజ్యం చేతిలో ఉన్నట్టుగా చాలామంది ఫీల్ అయిపోతుంటారు. మద్యం బాటిల్ చేతిలో ఉంది అంటే తాము ఎక్కడ స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటారు. మద్యం తాగి కార్ని డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అందుకే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తూ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నా చాలామందిలో ఎటువంటి మార్పు కూడా రావడం లేదు. అతి వేగంగా కార్లను నడుపుతున్న వాళ్ళని, ప్రమాదకరంగా కార్లను నడుపుతున్న వాళ్ళని, తాగి వాహనాలు నడుపుతున్న వాళ్ళపైన ఇంతకంటే కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్స్ చేస్తున్నది కూడా అందుకే. తాగితే ఇంట్లో పడుకో, అంతేగాని కారుని తీసుకుని రోడ్ల మీద వచ్చి మరొకరి ప్రాణాలకు ప్రమాదకరంగా మారొద్దు అని చెప్తున్నది కూడా అందుకే. ఇక్కడ రిత్విక్ రెడ్డి కూడా అదే చేశాడు. తన స్నేహితులను కార్లు ఎక్కించుకొని మద్యాన్ని సేవించి అతివేగంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఆ రోడ్డును వేయించినట్టుగా ఫీల్ అయ్యి అతివేగంగా ఆ కారును దూసుకుని వెళ్ళిపోయాడు. దీంతో ఏ పాపం ఎరుగని ఆ బైక్ పై వెళ్తున్న వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదం గురించి అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం 5 నిందితులుగా పేర్కొన్నారు. ఈ నిందితులుగా పేర్కొన్న తర్వాత ఈ కేసు గురించి పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు చూద్దాం. నిన్న అనగా తేదీ 24/1/2004 రోజున ఎర్లీ మార్నింగ్ అందాదా 5 గంటల ప్రాంతంలో మనకి రోడ్ నెంబర్ 36 జూబ్లీస్లో మాదాపూర్ నుంచి ఒక బ్లాక్ కలర్లో ఉన్నటువంటి వర్నా కార్ బేరింగ్ నెంబర్ సోన్సో అది అతివేగంగా అపాయకరంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా దాని డ్రైవర్ నడుపుకుంటూ మనకు ఆల్కాజార్ టర్నింగ్ రాంగ్లోనే ముందు వెళ్తున్నటువంటి ఒక 2 వీలర్ని బలంగా గుద్ది వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో దాని మీద ప్రయాణిస్తున్నటువంటి తారకరామ్, అదేవిధంగా రాజు గాలిలో పల్టీలు కొట్టుకుంటూ కింద పడడం జరిగింది. తారకరామ్ అనే వ్యక్తి అక్కడికక్కడికే చనిపోయాడు. లింగాల తారకరామ్. ఆ యేసురానికి మల్టిపుల్ ఇంజరీస్ అని అతన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ కారులో ప్రయాణం చేసినటువంటి ఆ కారు ఎక్కడ ఆపకుండా, ఎందుకంటే వాళ్ళు డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటారా అనే ఉద్దేశంతో నేరం చేశారు కాబట్టి వాళ్ళు అదే వేగంగా ఎక్కడ ఆపకుండా వాళ్ళు అప్ టు మనకి BHL ఫీర్జాగూడ ప్రాంతంలో వాళ్ళ కజిన్ సురేష్ ఉంటాడు. ఆ సురేష్ ఇంటి దగ్గరికి ఈ A1 అయితే ఉన్నాడో రిత్విక్ రెడ్డి అతను నడిపింది కారు. అతను అక్కడ దగ్గర పోయి వాళ్ళకి అన్ని విషయాలు అతనికి చెప్పి తర్వాత పోలీసులు అది ఏం జరిగిందని తెలుసుకోవడానికి మళ్ళీ ఈ యొక్క నేరం చేసినటువంటి వాహనాన్ని అక్కడే పెట్టేసి వాళ్ళ ఆ సురేష్ వాహనంలో మళ్ళీ ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి వాళ్ళు మళ్ళీ అంతా పరిశీలించుకున్నారు. ఇక్కడ అంతా పోలీసులు ఉన్నారని మళ్ళీ పోలీసులు దొరకకుండా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సురేష్ అనే వ్యక్తి వాళ్ళని తన వాహనంలో మిగతా ఎవరైతే ఉన్నారో ఆ వాహనంలో వాళ్ళందరినీ వాళ్ళ ఇంటి దగ్గర దించడం జరుగుతుంది. ఈ నేరస్తుల మటుకి
ఇది కార్ డ్రైవ్ చేసిన వ్యక్తి రిత్విక్ రెడ్డి మటుకి తన వాహనాన్ని తీసుకొని తన ఇంటికి పోతాడు. తుకారాం గేట్లు ఉంటుంది అతని ఇల్లు, అక్కడ అదే వాహనాన్ని ఆడ పెడతాడు. పెట్టిన తర్వాత ఈ విషయంలో నిన్న వాళ్ళ సిస్టర్ కంప్లైంట్ మీద, లీలావతి కంప్లైంట్ మీద మనం 304 పార్ట్ 2 337లో కేసు నమోదు చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ పరిశోధనలో భాగంగా డిఐ వీరశేఖర్ గారికి నిన్న సమాచారం రావడం జరిగింది. వాళ్ళు అంతా నేరస్తులంతా ఒక ప్రాంతంలో ఉన్నారని తెలియగా మైత్రివనం ఎస్ఆర్ నగర్ ఏరియాలో పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉన్నారని తెలిసే అతను వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 5 మంది వాళ్ళు మొత్తం నేరస్తులు. అక్కడ దొరికిన వాళ్ళు ఫస్ట్ రిత్విక్ రెడ్డి, అదేవిధంగా లోకేష్, అదేవిధంగా అభిషేక్, ఒక వైష్ణవి, అనికేత్, వీళ్ళు మొత్తం 5 మంది ఆ కారులో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం చేసి అంటే వాళ్ళు ప్రయాణం చేసిన విధానం ఏంటంటే మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా తెలిసిందంటే వాళ్ళు రాత్రి అంతా 10:30-11 గంటల ప్రాంతంలో ఏవన్ రిత్విక్ రెడ్డి ఉన్నాడు అతను ఆ కారు తీసుకొని వర్ణా కారు తీసుకొని వీళ్ళందరినీ ఫ్రెండ్స్ అంటే అతనికి అమెజాన్లో ఈ మధ్యన జాబ్ వస్తుంది, ఆ ఉద్యోగంలో వీళ్ళందరికీ ట్రీట్ ఇస్తా అని చెప్పేసి వీళ్ళందరినీ రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో వేరియస్ ప్లేసెస్ తిరుగుతారు వాళ్ళు. సికింద్రాబాద్లో కొన్ని ప్లేసులు, తర్వాత ఫీవర్ హాస్పిటల్, జూబ్లీస్ బస్ స్టేషను, అట్లా తిరుపతి లాస్ట్కి గచ్చిబౌలి, దుర్గం చెరువు, అక్కడ పోయి అమెజాన్ ఆఫీస్కి పోతాడు. ఇంకొక అతన్ని కూడా అనికేత్ అని అతన్ని అక్కడ అమెజాన్ ఆఫీస్ దగ్గర ఇంకొక ఆఫీస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఆఫీసు, అక్కడ అతన్ని ఎక్కించుకోండి ఆ A4 వాళ్ళంతా ఒక బిర్యానీ పాయింట్కి వెళ్తారు. అక్కడ మాదాపూర్లో మన వివేకానంద నగర్లో ఉంటుంది, దాని పేరు 4AM బిర్యానీ సెంటర్. అక్కడ వాళ్ళు బిర్యానీ తింటారు 4 గంటల ప్రాంతంలో. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు 4:30 గంటల బిర్యానీ తిన్న తర్వాత ఈ తాగిన మైకంలో ఉంటాడు ఇతను వచ్చి అతివేగంగా డేంజరస్గా నడిపి దాన్ని గుద్దడం వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. మనకి తుకారాం గేట్ ప్రాంతంలో కళ్యాణి బార్ అని ఉంటుంది, అక్కడ అతను 4 బీర్లు కొనుక్కోవడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అదే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఎందుకు మనం వీళ్ళందరినీ అక్యూట్ చేయాల్సిందంటే ప్రజలకు కూడా అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇతను ఈ రిత్విక్ రెడ్డి అని అతను మద్యం సేవించును, అందులో వాళ్ళు ఇంకొక వ్యక్తి కూడా సేవించు, మిగతా వాళ్ళు కూడా మద్యం సేవించి వాహనం నడపడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. అట్టి విషయం తెలిసి వీళ్ళందరికీ నాలెడ్జ్ను కూడా అతన్ని ఎంకరేజ్ చేశారు అతివేగంగా నడపడానికి. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క మరణానికి ఈ యొక్క ఇన్సిడెంట్కి కారణమయ్యారు. కాబట్టి మనం అందరం కూడా నిరసనగా అందులో పెట్టడం జరిగింది. నడిపిన అతని మీద 304 పార్ట్ 2 వస్తుంది. పాయింట్ ఆఫ్లో మటుకి చాలా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఎవరిని కూడా అందులో వదిలిపెట్టలేదు. సరైన సమయంలోనే మేము టెక్నికల్గా వేరే సీసీ ఫుటేజ్ల ఆధారంగానే ఆ వాహనాన్ని కనుక్కోవడం, ఆ నేరస్తుల్ని మనం పట్టుకోవడం జరిగిందని మా పోలీస్ పాయింట్ ఆఫ్ నుంచి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ జరిగిందని మేము భావిస్తున్నాం. కరెక్ట్ సీసీ ఫుటేజ్లో కూడా మనకి వాహనం నడిపే వ్యక్తి అయినటువంటి ఏదైతే రిత్విక్ రెడ్డి ఉన్నాడో అదేవిధంగా వాళ్ళు బీర్ కొన్నది కూడా మనకి సీసీ ఫుటేజ్లో దొరికింది. ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకటేసారి డిస్క్లోజ్ చేయరు. మేము ఇన్వెస్టిగేషన్లో ఉన్న టీం వేరుంటుంది, మేము ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో ఎక్కడ ప్రాంతాలు తిరుగుతుంటామో అవన్నీ సీన్ ఆఫ్ ఆఫెన్సెస్ రీకన్స్ట్రక్షన్ గురించి వేరియస్ ప్లేసెస్ తిరుగుతుంటాం. అది రెడీ.